నమస్కారం యోగా మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శిల్ప. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. మరి సమ్మర్లో పైల్స్ ఎక్కువగా చాలామందికి వస్తూ ఉంటాయి. సో పైల్స్ వచ్చిన వాళ్ళకి యోగా ఆసనాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు ఆర్ఆర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో సార్, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, చాలామందికి పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు పైల్స్ అంటే ఏంటి, యోగా ఆసనాలు ఏ విధంగా ఉపయోగపడతాయి పైల్స్ నివారణలో? పైల్స్ అనేటటువంటిది ఆసన భాగంలో మల విసర్జన చేసినప్పుడు ఆ మలద్వారం దగ్గర కొన్ని రకాలైనటువంటి మొలలుగా వచ్చి అవి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలా మల విసర్జన చేయాలి అంటే చాలా వాళ్ళకి ఒక నరక దీనిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి యొక్క సమస్యనే మొలలు సమస్య లేదా పైల్స్ వ్యాధి అంటారు. సో శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేనప్పుడు, ఆహారం తీసుకోవడంలో సరిగా లేనప్పుడు, శరీరంలో వాటర్ కంటెంట్ తగినంత లేనప్పుడు, ఈ జీర్ణాశయంలో ఈ జీర్ణం చేసే ప్రక్రియ ఎప్పుడైతే దెబ్బతినందో మలబద్ధక సమస్య రావడం ద్వారా ఈ పైల్స్ వ్యాధి అనేటటువంటిది బాధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఈ పైల్స్ వ్యాధిని బయట పెట్టలేక మొదట 2 దశల్లో గుప్తంగా ఉంటారు. మొదట దశ అంటే లోపల మాత్రమే ఉండి అవి వాళ్ళు మల విసర్జన చేసినప్పుడు రక్తస్రావం జరగడం లోపల మాత్రమే ఉంటాయి. ఇది గ్రేడ్ 1 అంటారు. ఈ సమయంలో కూడా చాలా లైట్గా తీసుకుంటారు వాళ్ళు. గ్రేడ్ 2లో ఏంటంటే ఆ మొలలు అనేటటువంటివి మల విసర్జన చేసినప్పుడు బయటికి చొచ్చుకొని వస్తాయి. మరలా తర్వాత అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది 2వ దశ. ఇక 3వ దశ అనేటటువంటిది పూర్తిగా బయటికి చొచ్చుకొని వచ్చి బయటనే ఉండిపోతాయి. ఈ స్థితిలో మాత్రం వాళ్ళు నరకయాతాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాల కింద కూర్చోలేరు, వాహనం నడపలేరు, లేకపోతే ఎక్కువ సమయం నడవలేరు, ఇంకా చాలా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. అయితే ఇందులో చాలామందికి మలబద్ధక సమస్య ఉండడం ద్వారా వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఎక్కువ మొక్కడం ఇలాంటివి చేయడం అనేటటువంటిది ఇంకా ఇబ్బందిని కలిగించేటటువంటి సమస్య. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ మొలల సమస్య రావడానికి గల కారణం మల విసర్జన సమయంలో మలబద్ధక సమస్య లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు శరీరానికి కొంత వ్యాయామం ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరంలో రక్త ప్రసరణతో పాటుగా శరీరంలో అన్ని భాగాలు చక్కగా వ్యాయామం జరిగి వాటి విధిని అవి నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిలో భాగంగా యోగాసనాలు అనేటటువంటివి మరి శరీరంలో వివిధమైనటువంటి భాగాలపైన ప్రత్యేకమైనటువంటి వ్యాయామాన్ని కలుగజేస్తాయి. అందులో కొన్ని ఆసనాలు ఉన్నాయి. సర్వాంగాసనం, పవనముక్తాసనం, మలాసనం, పర్వతాసనం, ఇట్లాంటివి కొన్ని ఆసనాలు. ఇవి డైజెషన్ సిస్టమ్ పైన, ఆసన భంగం పైన, ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ పైన పూర్తి ప్రభావాన్ని కలగజేసి ఈ రకమైనటువంటి సమస్యని పూర్తిగా నివారించడానికి ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. సో అలాగే యోగా ముద్రలు కూడా ఈ ఫైల్స్కి ఉపయోగపడే ఛాన్స్ ఉందంటారా? అద్భుతమైనటువంటి కొన్ని ముద్రలు ఉన్నాయి. ఈ జీర్ణ వ్యవస్థ పైన, ఆసన భాగం పైన, ఈ పైల్స్ వ్యాధికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు కూడా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో భాగంగా అశ్విని ముద్ర, ఇది కంప్లీట్గా ఈ గుదద్వారానికి ఆసన భంగిమకి సంబంధించినటువంటి. అదేవిధంగా సహజ శంకు ముద్ర, ఇవి కూడా పైల్స్ సమస్యకి ఎంతగానో ఉపయోగపడేటటువంటివి. సో ఈ సమస్యని నివారించడంలో సహజ సిద్ధమైనటువంటివి ప్రక్రియలు, ఆహారము, ఆసనాలు, ఈ ముద్రలు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మొదట 2 దశల్లో ఇవన్నీ కూడా వ్యాయామాలు చేసి కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఆ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ఇక 3వ దశకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి శస్త్రచికిత్సలన్నీ వచ్చేస్తాయి, చాలా సులభతరమైనటువంటి. కానీ ఈ యోగా ఆసనాలు, ఈ ముద్రలు, ఇవన్నీ కూడా సహజంగా న్యాచురల్ హెల్త్ మన చెయ్యి దాటనివ్వకుండా కొన్ని మార్పులు కనుక చేసుకున్నట్లయితే ఆ సమస్యని సులభంగా సమాధానం పరచుకోవచ్చు.
ఓకే. సో అలాగే ఆహారపు అలవాట్లు వచ్చేసరికి పైల్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా ఈ పైల్స్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ తీసుకునేటటువంటి ఆహారంలో చాలా ప్రప్రదమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. అంటే ఇంపార్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడున్న ప్రస్తుత విధానంలో చాలామంది జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఈ రకమైన ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, సమయపాలన లేకపోవడం, మసాలాలు ఎక్కువ తీసుకోవడం, కారాలు ఎక్కువ తీసుకోవడం, బయట ఫుడ్ తీసుకోవడం. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఫైబర్ అందులో కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సరైనంత ఫైబర్ అందలేనప్పుడు ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థకి అంత సహజంగా ఉపయోగపడదు. కాబట్టి వాళ్ళ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం తీసుకుంటారో మలబద్ధక సమస్య అనేటువంటి రాకుండా ఉండే విధంగా ఫ్రీ మోషన్. ఫస్ట్ ఈ మలబద్ధక సమస్య లేకుండా ఉండే విధంగా చూసుకోగలిగితే వాళ్ళ యొక్క పైల్స్ ప్రాబ్లంకి చాలా వరకు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకోసం చక్కగా మంచి ఫ్రూట్ డైట్, వెజిటేబుల్ డైట్, వాటర్ డైట్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, వీటన్నిటిలో ఫైబర్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది, పీచు పదార్థం. తద్వారా డైజెషన్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఫ్రీగా అయ్యి ఫ్రీ మోషన్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆహారంలో కారాలతో కూడినటువంటి ఆహారం తక్షణమే దాన్ని నిలిపివేయడు. అదేవిధంగా జంక్ ఫుడ్స్ సాధ్యమైనంత వరకు బయట ఆహారాన్ని నిలిపివేసి ఇంట్లో ఆహారం తయారు చేసుకొని తీసుకోగలిగితే కనుక వాళ్ళ యొక్క ఈ సమస్యకి చాలా వరకు నివారణ జరుపుకోగలుగుతారు. కాబట్టి తీసుకునే ఆహారంలో వాటర్ ఎక్కువగా తీసుకోవడం, రోజుకి 2 నుంచి 3 నుంచి 4-5 లీటర్లు ఈ ఎండాకాలంలో అయితే తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు ఆహారంతో పాటుగా ఫ్రూట్ డైట్, ఏదైనా ఒక ఫ్రూట్, జాంకాయ కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, ఏదైనప్పటికీ, అదేవిధంగా కొన్ని వెజిటేబుల్స్, ఈ రా ఫుడ్ అనేటటువంటి తీసుకోవడం ద్వారా కూడా మరి డైజెషన్ సిస్టమ్ని ఎంతో శక్తివంతంగా తయారు చేస్తుంది. సరైన కావలసినటువంటి మినరల్స్, పోషక విలువలన్నీ కూడా అందజేస్తూ ఉంటుంది. తద్వారా ఈ పైల్స్ సమస్యని చాలా సులభంగా వాళ్ళు దాన్ని అధిగమించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏ ఆసనాలు పైల్స్ నివారణలో ఉపయోగపడతాయో చెప్పారు, ఎటువంటి ముద్రలు వేస్తే మంచిదో చెప్పారు. ఈ ఆసనాలు ముద్రలు అనేది రోజుకి ఎన్నిసార్లు వేయాలంటారు? ప్రతిరోజు కూడా సెట్ ఆఫ్ ఆసనాస్ వేసుకుంటే చాలా మంచిది. ఉదాహరణకి వజ్రాసనం, అసలు భోజనం తర్వాత ఈ వజ్రాసనం వేస్తే అజీర్ణ సమస్య అనేటటువంటిదే రాదు, ఓబిసిటీ సమస్య అనేటటువంటిదే ఉండదు. అదేవిధంగా సూర్య నమస్కారాలు, అదేవిధంగా పర్వతాసనం, శశాంకాసనం, మార్జాలాసనం, సర్వాంగాసనం, ఇవన్నీ కూడా రోజువారీ ఒక 5 నుంచి 6 ఆసనాలు అలా ప్రతిరోజు ప్రొద్దున్న లేచిన వెంటనే ఈ వ్యాయామాలన్నీ కూడా చేసినట్లయితే శరీరంలో అన్ని భాగాలు చైతన్యవంతమై యాక్టివేట్ అయ్యి ఎనర్జెటిక్గా ఉంటాయి. ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ఆసనాన్ని మనం తెలుసుకోబోతున్నాం, సర్వాంగాసనం. ఈ సర్వాంగాసనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ సర్వాంగాసనం చేయడం ద్వారా సర్వ అంగాల్ని చైతన్యవంతం చేయడం ద్వారా ముఖ్యంగా ఆసన భాగంలో ఏర్పడినటువంటి పైల్స్ సమస్యని మళ్ళీ సమాధానపరిచే విధంగా ఈ ఆసన భంగం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కొద్దిగా కష్టతరమైనటువంటి ఆసనం, నిపుణుల యొక్క ఆధ్వర్యంలో నేర్చుకొని చేస్తే చాలా మంచిది. సో ఇప్పుడు ఆ సర్వాంగాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఒక నేలపైన మేట వేసుకొని, లేకుంటే మెత్తని బెడ్షీట్ కానీ వేసుకొని సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. కుడికాలను స్ట్రైట్గా ఉంచుకొని, కుడికాలు జతలో ఎడంకాలు కూడా ఉంచుకొని ప్రశాంత ఆసన భంగిమకి రావాలి. అంటే శవాసనం. కాలు 2 జతలో ఉంటాయి, చేతులు 2 శరీరానికి ఇరుప్రక్కలుగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి 2 కాళ్ళని ఒకేసారి పైకి లేపుతూ ఒక జర్కుతో శరీరాన్ని పైకి లేపాలి.
సర్వాంగాసనం. ఈ స్థితిలో 2 చేతులతో వీపుకు సపోర్ట్ ఇచ్చి కాళ్ళను స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఈ ఆసనాన్నే సర్వాంగాసనము అంటారు. మొదట్లో ఒక 10 సెకండ్లు 10 నెంబర్లు కౌంట్ చేసే విధంగా, తర్వాత ఒక 20 నెంబర్లు కౌంట్ చేసే విధంగా, తర్వాత ఒక 30 నెంబర్లు కౌంట్ చేసే విధంగా ఉంచుకొని చేయవచ్చు. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి ఇప్పుడు శరీరాన్ని నిదానంగా క్రిందకు తీసుకొని రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా ప్రశాంతాసన భంగిమలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడం ప్రక్కకు తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. ఈ సర్వాంగాసనాన్ని ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు సాధన చేస్తే చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు సహజ శంకు ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఇప్పుడు 2 చేతుల్ని అరచేతుల్ని తాకించి వ్రేళ్ళనంతటిని కూడా ఫోల్డ్ చేసి ఇంటర్లాక్ చేసే విధంగా చేసి చూపుడు వేళ్ళ పైన 2 బొటన వేలు సమాంతరంగా ఒకదాని పక్కన ఒకటి ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, హెడ్ రిలాక్స్గా ఉంటుంది, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. పూరక, కుంభక, రేచక, శూన్యక నిష్పత్తిని పాటిస్తూ, నియమాలను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ సహజ శంఖ ముద్ర చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రారంభంలో 5 నిమిషాల నుంచి ప్రారంభించి 20 నిమిషాల వరకు కూడా చేయవచ్చు. శ్వాసని విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. సో చూశారు కదా, పైల్స్ నివారణలో యోగా ఆసనాలు ఎంతగా ఉపయోగపడతాయో. ఈ ఆసనాలు కూడా యోగా గురువుల సలహాలతో, సూచనలతో వాళ్ళ ఆధ్వర్యంలోనే వేస్తే ఇంకా మంచిది. సో ఇది వాళ్ళ యోగా మంత్ర కార్యక్రమం. నమస్తే.